సరే ఇక పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లోనూ అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా అదే క్రేజ్లో ముందుకు దూసుకుపోతున్నారు. మనం ఓజీ చూసాము, ఇప్పుడు OG2 రాబోతోంది అన్నటువంటి టాక్ వినిపిస్తోంది. నవంబర్లో దీనికి సంబంధించి షూటింగ్స్ కూడా ఏవో ప్రారంభం అవుతాయి అన్నటువంటి వార్తలను చూస్తున్నాం. సో ఈ OG2 మీద అంచనాలు కూడా బాగా పెరిగాయి సార్. రైట్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి సినిమా వచ్చింది. అది కూడా ఏంటంటే అంటారు కదా, బాలారిష్టాలని దాటుకొని ఏదో వచ్చింది పర్వాలేదు అన్నట్టుగా జరిగినా కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు, ఆ గ్రాఫిక్స్ తేలిపోయాయి, ఇవంతా అయింది. కానీ ఓజీ సినిమా మాత్రం ముందు నుంచి ఓజీ అని ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా అభిమానులు పదే అరవటము, ఓజీకి సంబంధించి ఆయన మాట్లాడటం, ఇదంతా బాగా సెన్సేషన్ అయింది. దానికి తగ్గట్టుగా అందరికీ అనుమానం ఉంది. అంటే ఈ ఓజీ కూడా చాలా రోజుల నుంచి షూటింగ్ చేసుకుంటూ ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఒక షెడ్యూల్కి హాజరవడం, చివరికి అక్కడ సెటిల్ వేశారు. ఎక్కడ అమరావతిలో, విజయవాడలో సెటిల్ వేస్తే ఆయనకి టైం కుదరట్లేదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు షూటింగ్ చేసుకోవడం వెళ్ళటం ఇదంతా జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు ఏమైందంటే ఒక సినిమా 4-5 సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు దాని మీద కొంత నమ్మకం ఉండదు. అయితే రాజమౌళి సినిమాలను దీంతో పోల్చలేము. రాజమౌళి సినిమా లేట్ అయిందంటే ఖచ్చితంగా సక్సెస్ పాత్ వేరే ఉంటుంది. కానీ ఓజీ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు దాహం తీర్చింది. అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు సినిమాల్లో ఉన్న ఆ ఫోర్సు, ఆయన స్టైలు, ఆ ప్యాషను, ఆ నడక, ఇవన్నీ కూడా పవన్ అభిమానులకి గొప్ప ఉత్సాహం ఇచ్చింది. రెండోది పవన్ అభిమానులు, పాత అభిమానులు వేరు, కొత్తగా జంజీ బ్యాచ్లో యాడ్ అయిన వాళ్ళు వేరు. ఈ జంజీ బ్యాచ్లో యాడ్ అయిన అభిమానులు ఓజీ తర్వాత ఎక్కువ మంది పెరిగారని ఒక జనసేన ప్రముఖుడు నాతో చెప్పారు. అంటే ఈ ఓజీ సినిమా ఇంపాక్ట్ చెప్తున్నా. అంటే ఓజీ సినిమాలో పవన్ స్టైలు, పవన్ మ్యానరిజము, అవన్నీ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. 350 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా వచ్చాయి. ఓజీ ఒక రకంగా మంచి సూపర్ హిట్ అయింది. ఓజీ డైరెక్టర్ సుజిత్ సంబంధించి అసలు విపరీతంగా పవన్ అభిమానులు ఆయనతో ఫోటోలు దిగటం, సోషల్ మీడియాలో మా దాహం తీర్చామన్నా మళ్ళీ OG2 నువ్వు చెయ్యాలి అని. అయితే OG2 ఉంటుందా ఉండదా అన్న ఒక సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొంచెం సీరియస్గా ఉన్నాను, కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇద్దాం అనుకుంటున్నానని ఆ మధ్యన ఆయన కొంత ఏదో మాట్లాడినట్టుగా నేను చూశాను. కానీ ఇప్పుడు నవంబర్లో OG2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నది ఒక చర్చ జరుగుతుంది. ఒక రకంగా పవన్ ఫ్యాన్స్కి ఇది ఉత్సాహాన్ని ఇచ్చే వార్తే. అందుకు నిజంగా OG2 షూటింగ్ ఉంటుందా లేదనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఆల్రెడీ కొంత సిగ్నల్స్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే పదే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తుంటారు, నేను సినిమాలు చేయడాన్ని అందరూ తప్పుపడతారు అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అధ్యక్షుడిగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మళ్ళీ ఆయన సినిమాలు ఎలా చేస్తారన్న ఒక కారణంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, నాకు ప్రత్యేకంగా రెవెన్యూ ఏమీ లేదు, నేను సినిమాలు చేస్తే నాకు రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూతో నేను నా కార్యక్రమాలు, నా పనులు నేను చూసుకుంటానని ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత జంజీ బ్యాచ్ కొంచెం మొమెంటంగా ఉండటం, కాక్రోచ్ పార్టీ రావటం, వీటన్నిటి నేపథ్యంలో మన తెలంగాణలో ఆయన మాట్లాడిన స్టైల్, పాత స్టైల్లో కొంత ఆయన మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాల క్రమంలో మళ్ళీ OG2 అనేది షూటింగ్ ప్రారంభం అవుతుంది అనేది కొంత సెన్సేషనే. మరి ఓజీకి మించి OG2 ఖచ్చితంగా ఉంటుంది, సెన్సేషనల్గా ఉంటుంది. ఇప్పుడు జంజీ బ్యాచ్ను అందరినీ దృష్టిలో పెట్టుకొని పవన్ని ఆ స్టైల్లో ప్రజెంట్ చేస్తే కొంత అది ఒక అడ్వాంటేజ్ కూడా కావచ్చు. మరోవైపు ఈ తమన్ సంగీతం కూడా చూసాం ఓజీలో. ఇప్పటికీ ఓజీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్సు ఇప్పటికీ మనకి రింగ్ టోన్స్లోని, తర్వాత సోషల్ మీడియా, వీటన్నిటిలో కూడా ఇప్పటికీ మారుమోగుతున్నాయి. తమన్ ఒక రకంగా అభిమానులు బాగా హ్యాపీ అయ్యారు, ప్రాణం పట్టి చేశాడు తమన్ అని. అదే తమన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక కాన్సెప్ట్ కూడా పెడుతున్నాడు. ఆ కాన్సెప్ట్కి కూడా ఆయన ఓజీ అని పెట్టాడు. అంటే ఒక రకంగా ఓజీ అని పెట్టినా అంటే OG2కి కొంత లీడ్ ఇచ్చేటట్టుగా ఈయన పెట్టాడా, లేదంటే ఓజీ అనేది బాగా లీడ్ వాడు అయింది కాబట్టి పెట్టాడా అని మనం చూసాం. మొన్న కూడా కేటీఆర్, మీరు ప్రకటన చూసి ఉంటారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించినప్పుడు తెలంగాణ ఓజీ కేసీఆర్ అని అన్నారు. అంటే ఓజీ అనే పదం అనేది అంతగా రీచ్ అయింది, అంతగా ట్రెండ్ అయింది. మనం ఇప్పుడు మిగతా రకరకాల ఛానల్స్, అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వస్తున్న ప్రోగ్రామ్స్లో ఆ ఓజీ పేరుతో ఒక ప్రోగ్రామే వచ్చేసింది. అక్కడ ఆ వారంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో ఆ ఓజీ ప్రస్తావన లేకుండా దాదాపు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండటం లేదు. అలాగా వర్డ్ అనేది అయితే ట్రెండ్ అయింది. నిజంగా మరి OG2 అనేది నిజంగా అంత సెన్సేషన్ సృష్టిస్తుందా, పవన్ అభిమానులకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందా, ఈరోజు తమన్ పెట్టిన కాన్సెప్ట్ దానికి లీడ్ పాయింటా అనేది మనకి తేలాల్సి.